వెళ్దామా ఇంకా? గుడ్ మార్నింగ్ గైస్. ఇంకా చలి గట్టిగా ఉందా? చాలా చంపేస్తుంది భయ్యా, చచ్చిపోతున్నాం భయ్యా లోపల. 10th లో నేర్చుకోలేదు, ఇప్పుడు నేర్చుకుంటున్నాం పత్తి వ్యాపారం. జస్ట్ ఇప్పుడే కొంచెం వెలుగు వచ్చింది. వ్యూ చూడండి ఎంత బాగుందో, సూపర్ కదా. మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. ట్యాంక్ అయితే కానీ ఫుల్ ట్యాంక్ చేంజ్ చేసా, చెర్రీ క్యాన్స్ కూడా ఫుల్ ట్యాంక్ చేస్తున్నాను. గోకవరం నుంచి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు పెట్రోల్ కొట్టించిన తర్వాత ట్రిప్ B0 అయితే చేశాను నేను. ప్రతి ఒక్కరికి మైలేజ్ ఎంత వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఎంత వస్తుంది ఏంటి అన్న క్లియర్ గా చెప్తా. మనం ఇంకా గుమ్మలతోటి అనే ఊర్లో అయితే ఉన్నాం. వెళ్తా అలా ఊరికిపోతాం అనుకుంటున్నాం అండి. ఈడైతే కనుక నా స్పెట్స్ అయితే జాతీయం చేస్తాడు. మనం అయితే మంచి లొకేషన్ లో అయితే ఎడుతున్నాం. ఇప్పుడు ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? లంబసింగి అయితే పోతున్నాం మనం. ఇప్పుడు వరకు అయితే ఒక 80 కిలోమీటర్లు తిరిగాం. మీకు ఫ్రంట్ వ్యూ పెట్టిన బండి అయితే చూపిస్తాను చూడండి. ఓలో ఇప్పుడు వరకు 79 కిలోమీటర్లు తిరిగేసానా. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించినప్పటి నుంచి 32.2 కిలోమీటర్లు మాత్రమే తిరిగానండి. అలా ఉందండి, బాగుందా మరి? ఏదో జస్ట్ అలా ఫన్ చేసా, అంతగానే ఇంకైతే కాదు. మీరు తప్పుకైతే అబద్ధం చేసుకోకండి. మనమైతే కనుక ఇప్పుడు కొత్తపల్లి గంగవరం హైవే దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు ఏడంపుల ఘాటి మీద నుంచి అయితే వెళ్తున్నాం. టైం వచ్చేటప్పటికి 4:27 అయింది. వ్యూ అయితే కనుక చాలా బాగుంది. ఇక్కడ మనం ఇంకా రైట్ లో మాట్లాడుకున్నాం. లెట్స్ గో. రోడ్ అయితే కనుక సూపర్ ఉంది. చలో ఇప్పటికే చాలా టైం అయిపోయింది. 31st, 2nd వచ్చేటప్పటికి అరకులో బిగ్ ఫెస్టివల్స్ అనమాట. దానికోసం అని చెప్పేసి తొందరగా బయలుదేరుతున్నా. లేదంటే కనుక అసలు అరకు ప్లానింగే లేదు. పెట్రోల్ లీక్ అవుతుంది, టైట్ చేసా. మౌంట్ అన్నది ఇక్కడ ఉండేది కదా, మొబైల్ మౌంట్, ఇదంతా కవర్ అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ చేంజ్ చేసా. వ్యూ ఎలా ఉంది ఏంటి అన్నది చెప్పండి. ఫ్యూయల్ అన్న కారిపోతుంది అబ్బా. అప్పటికే చెప్పాను నేను పెట్రోల్ కొట్టే ఆమెకి. ఈ రోడ్ వచ్చేటప్పటికి నర్సీపట్నం దేవీపట్నం రోడ్ ఇది. ఇంకో పక్క నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, తొందరలోనే అయిపోద్ది. టోల్గేట్ లాంటిది కడుతున్నారు, ఏంటో తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే కానీ చెప్పండి. ఇక్కడ అద్దెగల వాళ్ళకి, ఎలేశ్వరం వాళ్ళకి, వీళ్ళందరికైతే కానీ బాగా తెలుస్తుంది ఏంటన్నది. ఇది ఇంకా లంబసింగికి 93 కిలోమీటర్స్ ఉంది. ప్రతి ఒక్కరికి స్కాంబ్లర్ అయినా, HD అయినా, ఏదైనా కానీ మైలేజ్ అన్న చార్స్ అన్నది వేరియేషన్ ఉంటాయి, కానీ ఇంజిన్ అన్నది సేమ్ యాస్టేజ్ ఉంటుంది అబ్బా. ఆల్రెడీ ఒకరైతే కామెంట్ చేశారు 17 మైలేజ్ వస్తుందని. నేనైతే ఫుల్ ట్యాంక్ కొట్టించాను కదా, ఎంత వస్తుంది ఏంటి అన్న మీకు క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేస్తాను. రోడ్ ఇంకా అందరు కన్స్ట్రక్షన్లో ఉంది, చూసారుగా ఎలా ఉందో. చాలా జాగ్రత్తగా రావాలి వచ్చినప్పుడు. అయితే మన వెహికల్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది కదా, లోడ్ అంతా వేయడం వల్ల అటు ఇటు జరుగుతుంది. బట్ విల్ మేనేజ్, నో ప్రాబ్లం. చీకట్లో వచ్చి ఉంటే కనుక చాలా ఇబ్బంది అయిపోతుంది. కొంచెం ఎర్లీగా బయలుదేరడమే మంచిదండి. ఇలా అప్ అండ్ డౌన్స్ ఉంటున్నాయి కదా, సరైన రోడ్డు కనపట్లేదు. అసలు రూట్ ఇటు ఉందో కూడా తెలియట్లేదు నాకు. ఈ రూట్ని చూస్తుంటే గోవా నుంచి కర్ణాటక బోర్డర్ మీదుగా వస్తున్నప్పుడు రూట్ ఉంటుంది అనమాట. సేమ్ ఇలాగా ఉంటుంది ఇది కూడా. ఓ మై గాడ్, గుంట. ఏడు వంపుల ఘాటి వ్యూ అయితే సూపర్ ఉంది. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా వస్తాను అని. కింద సైలెన్సర్ తగిలేదు అబ్బా, కార్నరింగ్ చేస్తుంటే అదే మైనస్. సరే, ఇక్కడి నుంచి మనం ఒక డ్రోన్ షాట్ అన్న దగ్గర వేద్దాం, ఎలా ఉంది ఏంటి అన్నది. ఒక డ్రోన్ షాట్ తీసాం. వ్యూ అయితే కనుక ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫస్ట్ టైం నేను మబ్బుల్లోకి తీసుకెళ్ళిపోయిన డ్రోన్ని. ఘాటి ఎక్స్పీరియన్స్ అయితే అన్బిలీవబుల్. ఇంకా అసలు వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు.
డ్రోన్ షాట్ పడుతుందేమో అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే రైడ్ని అయితే కనుక ఎంజాయ్ చెయ్యొచ్చు. ఇక మనకైతే కనుక పాగ్లెట్స్ ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. ఘాటి చాలా సింపుల్గా క్రాస్ చేయొచ్చులే అనుకున్నా, కానీ అనుకున్న దానికన్నా చాలా ముందు వచ్చాం. చాలా బాగా అయింది కూడా ఇప్పటి వరకు. ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచి ఇంకా 49 కిలోమీటర్స్ ఉంది. దారి మధ్యలో ఇలా మేకలు, ఆవులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కొంచెం స్లోగా వెళ్ళండి. మనం ఇప్పుడు కేరీపేట అనే ఊర్లో అయితే ఉన్నాం. చిన్న చిన్న పల్లెటూర్ల నుంచి ఇప్పుడైతే కనుక ఒక పెద్ద ఊరికి అయితే వచ్చాం. ఇక్కడ జోగంపేట అని చెప్పేసి బోర్డు కనపడుతుంది కదా, అక్కడ నుంచి ఇలా లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్ వెళ్ళిపోవడమే. ఇలా అయితే కనుక మనం డైరెక్ట్ గా ఘాటి దగ్గరికి అయితే పోతాం. చాలా దగ్గరలో ఉంటది. కేసర్ రోడ్డు అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. సడన్ గా రోడ్డు కనపట్లేదు. ఈ ఊరి పేరు ఏంటో తెలుసా? హుక్కంపేట. చాలా కామన్ తగులుతున్నాయి ఊరి పేర్లన్నీ. మనం చిట్టంపాడు అనే ఊర్లో ఉన్నాం. పక్క పల్లెటూరు అంబియన్స్ అబ్బాయి, ఇది సూపర్. అలా వెళ్తా ఉంటే పల్లెటూరు ఫీలింగ్ అంతా వచ్చేసింది అలాగా. ఇక్కడ ఇంకా కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నారు. ఇంకా ఆ జనరేషన్ పోయింది అబ్బా. మన అమ్మమ్మల నాటి జనరేషన్ అయితే ఇంక మళ్ళీ రాదు. ఘాటి ఎక్కుతున్నాం మనం. ఓ మై గాడ్, లో బీమ్ లో ఏం కనపడట్లేదు చూసారా? హై బీమ్ అయితే ఎలాగా? అర్రే బాబోయ్, అసలు లైట్ ఏమి అంత ఫోకస్ ఏం కనపట్లేదు ఈ లైట్లు అలవాటు అయిన తర్వాత. ఇదే లైట్ తో డియోమాలి వెళ్ళా, తరాబో వెళ్ళా, చీకట్లోనే అన్నీ కూడా రైడ్లు. రిటర్న్ కూడా మళ్ళీ ఛత్తీస్గఢ్ కూడా ఇదే లైట్లతో వచ్చాను. ఇప్పుడు ఫుల్ హైలైట్. ఇప్పుడు చూడండి, మనం లంబసింగి ఊరి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ అన్ని కూడా ఎలా ఉన్నాయో చూడండి, ఫుల్ కలర్ఫుల్ గా. మనం ఇప్పుడైతే కనుక ఫుడ్ కోసం చూద్దాం. ఇక్కడ ఏదో ఫుడ్ సెంటర్ ఉంది, రాజు గారి హోటల్ అంట. ఓకే, భోజనం చేస్తే తర్వాత ఏదైనా చూద్దాం మనం. ఇంకా లంబసింగి ఊర్లో నుంచి చికెన్ పకోడీ, బిర్యానీ కట్టించుకుని అయితే కనుక వ్యూ పాయింట్ దగ్గరలో స్టే చేద్దాం అని చెప్పేసి వెళ్తున్నాం. ఇక్కడ అందరూ కూడా వీళ్ళ హవా నడుస్తుంది. టెంట్ ఇచ్చి చిన్న బొంత లాంటిది ఇచ్చి 800 అంట. లేదు అలా కాదు, టెంట్ మా దగ్గర ఉందంటే కనుక 400 అంట ఓన్లీ స్టేయింగ్ కి. మార్నింగ్ అయితే హాట్ వాటర్ ఇస్తారంట. 400 చాలా ఎక్కువ కదా, ఎక్కడ స్టే చేయడానికి ఉండదు, రిస్క్ ప్లేసెస్, దొంగలు ఎక్కువ ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు. ఏంటో ముందుకెళ్ళిన తర్వాత అయితే చూద్దాం ఎలా ఉండే ఏంటి అన్నారు పొజిషన్. అంతే, లంబసింగ్ ఊరు చూడండి ఎంత బాగుందో. చాలా చిన్నగా చూడడానికి చాలా నీట్గా ఉంది కదా. ఈ రోజు అయితే చలి చాలా తక్కువ ఉందంట. వ్యూ ఎలా ఉంటుందో ఏంటి అన్నది క్వశ్చన్ మార్క్. రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే మనం. ఇంకా మనం టెంట్ అయితే కనుక ఇక్కడ వేసుకుంటున్నాం, అంటే ఇక్కడ వేసేస్తున్నాం. ప్లేస్ అయితే కనుక చూడడానికి చాలా బాగుంది. దగ్గరలో పొల మొక్కలు అన్నీ కూడా ఉన్నాయి క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి. సో దానికైతే మనకైతే నో ప్రాబ్లం. ఇంకా ఫైనల్ గా మంట అయితే అంటుకుపోయింది. దీన్ని జాగ్రత్తగా మనం చేసుకుంటే చాలు. ఈ రోజు నైట్ అంతా కూడా ఒక పక్క నుంచి చలితో, ఇంకో పక్క నుంచి అలా అలా వెచ్చదనంతో హ్యాపీగా పడుకోవచ్చు. ఇంకా ఫుడ్ అయితే స్టార్ట్ చేసేయాలి. ఆకలి అయితే దంచేస్తుంది అప్పుడే. 250 రూపీస్ ప్యాకెట్ చికెన్ పకోడీ అడ్జస్ట్ అయిపోవాలి, తప్పదు. టేస్ట్ కూడా మరి అంత సూపర్ ఏం కాదు, కానీ ఈ క్లైమేట్కి చికెన్ పకోడీ తింటే సూపర్ అంతే. చాలా బాగా సెట్ అయినాయి అన్నీ కూడా. ఏడుంపులు ఘాటి అయితే ఎక్స్ట్రాడినరీ అబ్బా. టైం వచ్చేటప్పుడు 11:13 అయింది. మార్నింగ్ 4:30 కల్లా అన్ని రైడ్ ప్యాక్ చేసుకుని వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోవాలి. చాలా నిద్ర వచ్చేస్తుంది. ఇంకా అలా 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 కొంచెం కొంచెం వెచ్చదనం తగులుతుంటే సూపర్ అనమాట. గుడ్ నైట్ గైస్, మార్నింగ్ కలుద్దాం. ఇంకా బాయ్ బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టైం వచ్చేటప్పుడు 3:40 అయింది. పొద్దున్నే లేచి మళ్ళీ క్యాంప్ ఫైర్ అయితే వెలిగించారు. 1/2 అవర్లో అయితే బయలుదేరుతాం. ఇంకా టెంట్ ఇవన్నీ క్లోజ్ చేసుకుని వెళ్దాం. ఇంకా గుడ్ మార్నింగ్ గైస్. ఇంకా చలి గట్టిగా ఉందా? చాలా చంపేస్తుంది భయ్యా, చచ్చిపోతున్నాం భయ్యా. లోపల ఎక్కడి నుంచి వచ్చింది, ఏడు నుంచి వచ్చింది అయ్యా ఈ చలి? ఇది ఇరగేసేస్తుంది. చలి ఇరగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మంటరా?
షట్టర్లు ఇక్కడ పని చేయట్లేదురా. అయితే క్వార్టర్ వేయాలి. క్వార్టర్ హ్యాపీలు చేద్దాం. మొత్తం టెంట్ అన్ని కూడా క్లోజ్ చేసి ప్యాక్ చేస్తాం. టైం వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్ గా 5 అయింది. కుమార్కే ఇంకా చలో పవర్ ఆఫ్ అయిపోతుంది. ఎందుకో తెలియట్లేదు. గోప్రో చెమ పట్టేసినట్టు ఉంది బాగా. లేదంటే బ్యాటరీ చేంజ్ చేసి చూడాలి ఒకసారి. ఆ లైట్స్ అయితే వేసుకున్నాం. చలి అయితే చాలా గట్టిగానే ఉంది. మనం అయితే కనుక వ్యూ పాయింట్ ఎక్కడానికి అయితే రెడీ అవుతున్నాం. చెరువులపాలెం వ్యూ పాయింట్ 2.5 కిలోమీటర్స్. చలో చలో చాలా గట్టిగా ఉంది మంచు అయితే. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. నమ్మ ఎంత ఉందో మంచు. ఇంక వీళ్ళందరూ కూడా వ్యూ పాయింట్ కి వెళ్ళడానికి జీ పాయింట్ ఫాలో అయిపోదాం. లాస్ట్ టైం మన క్లచ్ ప్లేట్లు పోయినాయి. ఇప్పుడు అలాంటిదే చేస్తున్నాం మళ్ళీ. ఆయన పడిపోయేలా ఉన్నారు, ఎలా చూస్తున్నారు. ఇంకా వాళ్ళైతే ఇంకా నా బైక్ నే ఇంకా పట్టించుకోవట్లేదు. బైక్ మీద ఉన్నారని కూడా ఆలోచించట్లేదు. ఆయన మొత్తం దుమ్ము లేపేస్తున్నారు. అబ్బా వీళ్ళు వెనకట్లా వెళ్తున్నాను అన్నారు పక్కన ఆడితే. కానీ ఫ్రంట్ వీళ్ళు ఎగుతుండే బ్యాగ్ బరువు ఎక్కువయ్యి అప్పుడు అనుకుంటాను ఉన్నాను లగేజ్ తక్కువ తెద్దామని. చేతులు లాగుతున్నాయి. సరే పక్కైతే ఆగుదాం. ఓ మై గాడ్ పొజిషన్ చాలా దారుణంగా ఉంది. చేతులు లాగేస్తున్నాయి. బండి సౌండ్ మారిపోయింది అప్పటికి. ఈ ఎక్కడం పక్కన పెడితే చిన్న పిల్లలు సహా పైకి అయితే వెళ్తున్నారు. వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో ఏంటో. నీ అమ్మ లేపే కుమార్. నీ పెచ్చ పొలకాగాళ్ళు ఎక్కడ అవుతారేటల్లో ఒకసారి ఆ కుమార్. ఇక్కడ ఆపర్ కట్టగానే పైకి ఎక్కకుండా కిందకి దిక్కుండానే ఎక్కే కుమార్. మనం ఇప్పుడు చెరువుల వ్యానం దగ్గర ఉన్న వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన వెహికల్ అయితే కనుక అక్కడ పార్క్ చేస్తాం. మీకు చూపిస్తా ఫ్రంట్ వ్యూ పెట్టి. అక్కడ పార్క్ చేసాం అనమాట. జూమ్ చేస్తున్నాను చూడండి. వెహికల్స్ అయితే ఆ చివరి పార్క్ చేసుకోమన్నారు. కానీ మనకి అక్కడైతే ఇబ్బంది అవుద్దని చెప్పేసి సేఫ్టీగా అక్కడ పార్క్ చేసి అక్కడ లోకల్ వాళ్ళని అడిగి. ఇది వచ్చేటప్పటికి ఎంట్రన్స్ వ్యూ పాయింట్. ఫోన్ పే కూడా అవైలబిలిటీ ఉంది. ఇంకా మనం టికెట్ తీసుకుని లాన్కి వెళ్ళిపోవడమే లేట్. ఇంకా టికెట్ అయితే తీసుకున్నా. పర్సన్కి వచ్చేటప్పుడు 20 రూపీస్. ఇప్పుడు లాన్కి అయితే వెళ్ళిపోతున్నాం మనం. లెట్స్ గో. చీకట్లో ఏం కనపడట్లేదు. అలా వెళ్ళిపోవడమే. ముసుగులో గుద్దులాట. కుమార్ అంతేనా? మేము కూడా కనపడలే కనీసం. కొంచెం లైట్ కుమార్. వచ్చిందారంటే వెళ్ళిపోవడమే. అలా కింద కొండ కింద దిగడమే. అవుట్లో మాట్లాడిన పడితే వెళ్ళిపోవడం. ఇంకంటే మీకు వెలుగు వచ్చిందో చూపిస్తా. ఈ చీకట్లో మీకు ఏం చూపిస్తున్నా ఏం కనపడదు. వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే కనుక పక్కన షాప్స్ ఉన్నాయి. ఆకలేస్తుంది. ఏమున్నాయి చూసి అర్జెంట్ అయితే కుమ్మేద్దాం. ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచి అయితే కనుక 100 మీటర్స్ ఉంది అంతే. చాలా సింపుల్ గా వచ్చేయచ్చు. ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ షాప్స్ ఉన్నాయి. చూద్దాం అసలు ఫుడ్ ఏముంది అన్నది. ఏమున్నాయి బ్రో ఫుడ్స్? ఏంటి బ్రో అవి? టీ కాఫీసా? మొత్తం అన్నీ అయ్యానా బ్రో షాప్స్ ఇక్కడ? అన్నీ కూడా ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్స్, టీ కాఫీ షాప్స్. అర్జెంట్ గా ఒక టీ అయితే తాగుదాం. చల్లని క్లైమేట్ లో వేడివేడిగా టీ అయితే తాగుతున్నాం. మొత్తం ఫాగ్. టీ అయితే కనుక మరీ అంత ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ ఈ క్లైమేట్కి సూపర్. ఒక్క హాఫ్ అన్ అవర్లో వెలుగు వచ్చేస్తుంది. అప్పుడైతే క్లియర్ కట్గా చూపించవచ్చు మీకు. మీకు వ్యూ పాయింట్ దగ్గర చూపిస్తాను. జనాలు పొట్ల కింద ఉన్నారు. అప్పుడే జనాలు చూసారా? అప్పుడే సెట్ అయిపోయారు అనమాట. ఇరుక్కుపోతున్నారు అందరూ అక్కడే ప్లేస్లో. నేను ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చా. క్యాంపింగ్ వేస్తున్నప్పుడు అసలు బయట వేయకూడదు, దొంగలు ఉంటారు, అది ఇదని ఏదేదో చెప్పారు. సర్లే మంచి ప్లేస్ చూసుకొని వేద్దామని చెప్పేసి అనుకున్నా. అది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇలాగే రైడ్ అంతా కంప్లీట్ అయిపోతే సూపర్ అబ్బా. హాయ్, గుడ్ మార్నింగ్ గాయ్స్. అంతకన్నా ఇంకేం చెప్పట్లేదు. గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు, లేదంటే ఆసమ్ అంటాడు, అదేదో వీడియోలో అలాగా అంటాడు, లేదంటే కనుక పిచ్చి పీక్స్ అంటాడు, ఎక్స్ప్రెస్ చేయాలని అంటాడు. ఇంకా అంతకన్నా ఇంకేం చెప్పడు. చెప్తాం మరి ఇంకేం చెప్తాం. ఇంకా ఆ 4 ముక్కలు తప్ప ఏం నేర్పించలేదు అబ్బా మా ఓడికి. నేర్చుకోలేదు 10th లో నేర్చుకోలేదు. ఇప్పుడు నేర్చుకుంటున్నాం పత్తి వ్యాపారం. జస్ట్ ఇప్పుడే కొంచెం వెలుగు వచ్చింది. వ్యూ చూడండి ఎంత బాగుందో. సూపర్ కదా. ఫ్రంట్ కి వెళ్దాం. జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. బాబా వ్యూ అయితే ఎక్స్ట్రాడినరీ అబ్బా. చాలా బాగుంది వ్యూ అయితే. లైట్ ఎఫెక్ట్ లేకపోతే మాకేం పని అవట్లేదు అబ్బా. ఇక్కడ చీకట్లో ఏం కనబడట్లేదు.
వ్యూ పాయింట్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ అల్లం చిలకడ దుంపలు అన్నీ అమ్ముతున్నారు చూడండి, ఇక్కడ లోకల్ వాళ్ళు. ఓకే, మీకు అసలేం చూపిస్తాను చూడండి ఫ్రంట్ వ్యూ పెట్టి. ఇది వచ్చేటప్పటికి యుఎస్ ఇంగ్లీష్ అనమాట, మన ఇంగ్లీష్ అయితే కాదు. అయితే కనుక చాలా బాగుంది అబ్బా, చాలా బాగా ఎంజాయ్ చేసాం. చలో బైక్ కేసు ఎక్కడున్నా బా, ఇంకా ఫాగ్ పోలేదు కుమార్. ఇదంతా మార్నింగ్ వచ్చినప్పుడు అయితే వ్యూ ఏం కనపడలేదు కదా, ఇప్పుడు క్లియర్ గా చూపిస్తాను చూడండి మీకు. ఇంకా మంచి అన్నది పోలేదు, సన్ రైజ్ అయిపోయింది అయినా మంచి అన్నది పోలేదు. డ్రోన్ షాట్ అయితే ఎక్స్ట్రాడినరీ అబ్బా, అబ్బాయిల కన్నా అమ్మాయిలు అవుతున్నారు. నాగార్జున కాదురా, నిజమే కదా. 80% అమ్మాయిలు ఉంటే మిగిలిన 30% మాత్రం అబ్బాయిలు ఉన్నారు అక్కడ. వచ్చేసాం ఇంకా ఇది వచ్చేటప్పటికి ఎంట్రన్స్ అనమాట. మన క్రాప్ గడ్ అయితే అక్కడ వెయిట్ చేస్తున్నాడు, వెయిటింగ్ అనమాట నా కోసం, ఎప్పుడు తెస్తావు అయ్యా అని. వచ్చేసా మామా వచ్చేసా. నా హెల్మెట్ అన్నది ఇక్కడే పెట్టా. ఇదేంటి కాఫీ కాయలు బ్రో, పక్క ఇక్కడ ఇల్లు చూడండి ఎలా ఉన్నాయి మొత్తం. చాలా బాగుంది బ్రో వ్యూ, అసలు కనపట్లేదు ఫ్రంట్ ఇల్లు అయితే కనుక. మార్నింగ్ వచ్చినప్పుడు ఏం కనపడలే. ఇంకా ఇక్కడ ఇల్లు చూడండి, అలా సరదాగా ఒక రౌండ్ వేసుకుని అయితే వచ్చేద్దాం. ఇప్పుడు ఇల్లులు కట్టుకుంటున్నారు ఇక్కడ. వీళ్ళకి వ్యూ అన్నారు కామన్గా ఉంటుంది కానీ మనకైతే కనుక బాబా మొత్తం అంతా కూడా పల్లెటూరు అంబియన్స్. ఇలాంటిది ఎప్పుడో చూసాం బ్రో, మళ్ళీ అయితే కనుక ఇప్పుడు చూస్తున్నాం ఇలాంటి ఏరియా అంతా కూడా. ఎక్కడ ఉన్నాయి బ్రో పల్లెటూర్లు కూడా సిటీలో డెవలప్ అయిపోయినాయి కదా. అసలు ఉంటాయో లేవో కూడా తెలీదు. బాగుంది. ఏమండి ఇలాగా దిగిపోవచ్చా కిందకి? ఆహా, ఇంక డైరెక్ట్ గా సెంటర్ లోకి వెళ్ళిపోతాం, రోడ్డు మీదకి వెళ్ళిపోతాం అండి. ఇలా వెళ్ళిపోతున్నారా బ్రో మీరు? ఓకే బ్రో, బాయ్ బాయ్, కలుద్దాం అయితే. మన వాళ్ళు అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. లెట్స్ గో. ఇంకా ఎలా వచ్చినప్పుడు ఓకే ఇలా స్ట్రైట్. అవును బాయ్ బాయ్. వ్యూ అయితే చాలా బాగుంది కదా. ఇంకా మనం అయితే కనుక డైరెక్ట్ వాటర్ ఫాల్స్లోనే తేలాలి. ఇంకా డైరెక్ట్గా వెళ్ళి మొత్తం మొబైల్ కానీ డ్రోన్స్ కానీ అన్నీ ఛార్జింగ్ అయిపోయినాయి. ఫస్ట్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఎక్కడైనా టిఫిన్ సెంటర్ దగ్గర ఒక 2 గంటలాగా ఫుల్ఫిల్గా ఛార్జింగ్ పెట్టుకుంటే కేఎల్ కథం. కుమార్ అయితే మన బైక్ని రెడీ చేస్తారు. చీకట్లో మీకు ఏం కనిపించి ఉండదు. ఇది వచ్చే ఫ్రంట్ వ్యూ అనమాట. ఇక్కడ స్ట్రాబెర్రీ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఎండిపోయింది. మనం వెళ్ళడానికి లేకుండా పెట్టేశారైతే ఇలాగా వెళ్తారంటాం మన బండి. చలో చలో. ఏం బ్రో వెళ్ళనే ఎవరు ఆపేస్తారా? ఓకే, ఎన్ని జీప్స్ ఉన్నాయి చూడండి, ఎంతమంది వచ్చారు. మొత్తం వీళ్ళందరినీ పిక్ చేసుకుని వెళ్తారు. ఓహో, ఏం కనబడట్లే ఫ్రంట్. వైజర్ తీసుకుని వెళ్తేనే బెటరు. ఫాగ్ వల్ల ఏం కనబడట్లేదు. వీళ్ళందరూ కూడా ఫొటోస్ దిగుతున్నారు. ఈ అమ్మాయి చాలా బాగుంది. Oh my God. Oh my God. ఎక్కినప్పుడు ఎంత కష్టం, దిగినప్పుడు అంత సింపుల్. కానీ బ్రేకులు నొక్కుతున్నప్పుడు మాత్రమే ఇబ్బందిగా ఉంది కొద్దిగా. ఇచ్చేదంతా చూడండి, ఫాగ్ ఎంత దారుణంగా పట్టిందో. బాయ్ బ్రో, కలుద్దాం. బాయ్ బాయ్.
అందరూ కూడా ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు ఈ ప్లేస్ అంతా. మంచి అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది అబ్బా ఇదంతా. సూపర్. పీక్ సైడ్ కుమార్ ఇంకొక రేంజ్, ఇంకా ఏం కనపడట్లేదు ఎదురా. ఇంట్లో ఉండి ఏం చేస్తారు బ్రో? లైఫ్ లో ఒకసారి ఎంజాయ్ చేయండి. ఇంకో మౌడే డైలాగ్ వేస్తున్నాడు, నువ్వేస్తావు. ఇంట్లో ఉండి ఏం చేస్తారు? లైఫ్ అంతా కూడా వర్క్ స్ట్రెస్ అయినా ఇలాంటి ప్లేస్లకు వచ్చి ఎంజాయ్ చేయండి అంటున్నారు. ఒక్కసారి ఎక్కడైనా వెహికల్ ఆపి కొంచెం రిలాక్స్ అవ్వాలి. డియోమాలీలో ఎంజాయ్ చేయలేని వ్యూ అయితే కనుక ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తా. పీక్స్ అబ్బా, నైట్ వ్యూ ఒకలాగా ఉంది, మార్నింగ్ వ్యూ ఇంకోలా ఉంది. రోడ్డు అన్నీ కామన్ అనుకోండి, చీకట్లో అయితే మీకు ఇదేమీ క్లియర్గా కనపడలేదు కదా. మార్నింగ్ చూడండి ఎంత బాగుందో. గోప్రో అయితే కనుక అర్జెంట్గా ఛార్జింగ్ పెట్టాలి, ఒక బ్యాటరీ వర్క్ అవ్వట్లేదు, ఏమైందో తెలీదు. ఇదంతా నేను ఎక్కువ వచ్చానా అనిపిస్తుంది నాకు ఇప్పుడు. వచ్చేసాం ఇంకా. ఏంటి బ్రో? స్కూటీ ఎక్కేస్తారు బ్రో. ఎక్కేయడం అంటే జాతికి ఎక్కించాలి, లేదు బెలసలు దిగిపోతాయి. మళ్ళీ జాతికి వెళ్తే సరిపోద్ది, వెలుగ్గానే ఉండగా ప్రాబ్లం లేదు బ్రో. రాజనగరం వాళ్ళే మొత్తం అందరూ ఇక్కడ. ఇంజనీరింగ్ కాలేజ్ పెద్దదే. ఐఎస్టిఎస్ ఐడియా ఉందబ్బా. ఎవరు లేరా? ఒక్కరు కూడా లేరు.